హలో హాయ్ అండి. ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను కదా. ఇక దానికోసం అయితే వాటర్లో కొద్దిగా సోడా, బేకింగ్ సోడా, నిమ్మరసం వేసుకొని అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నా స్క్రబ్బర్ తోటి. ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా ఇట్లా ఉంటే క్లీన్ అయిపోతుంది అనమాట. అందుకనేసి తర్వాత మళ్ళీ ఒకసారి మంచి వాటర్తో కడుగుడు అంటే క్లాత్ కడిగి చేసుకొనేసి వాడాలంటే వాటర్ వాష్ క్లీన్ చేసుడు కాదు. ఒకసారి ఇట్లా అంతా రాసుకుంటాం అనుకోండి, మురికి ఎక్కడ ఉన్నా పోతుంది అనమాట. ఎందుకంటే ఊరికే రెగ్యులర్గా అయితే చేయదు కదా, అందుకనేసి ఇట్లా అయితే చేసుకోవాలి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఫ్రిడ్జ్ ప్లగ్ అయితే తీయాలి ముందు, అది గుర్తుపెట్టుకోండి. అది చెప్పలేదు కదా అనుకునేరు. ఫస్ట్ ఫ్రిడ్జ్ ప్లగ్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ తీసేసుకున్నా, ఆల్రెడీ తోమేసుకుంటా, అవి ఎండకు ఆరుతుంటాయి అనమాట. ఆ లోపు ఇది క్లీన్ అవుతూ ఉంటుంది. అవి ఆరేలోపు ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ అయితే వాటర్ మంచిగా ఇది చేసేస్తుంది, వాటర్ బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా, అందుకనేసి. ఇదైతే 15 సంవత్సరాల కింద ఫ్రిడ్జ్ అండి, ఇప్పుడు ఇది కాదు. మనం చూసుకునే దాన్ని బట్టి ఏ వస్తువు అయినా ఉంటుంది, వాడుకునే దాన్ని బట్టి, మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం కూడా ఏమి ఇంతవరకు అయితే డ్యామేజ్ అయితే రాలేదు తప్ప. మనం యూజ్ చేసేది, మనం వాడేది, క్లీన్ చేసి పెట్టుకునే దాన్ని బట్టి ఏ వస్తువు అయినా ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటుంది అనమాట. మీరు కూడా ఇట్లా క్లీన్ చేసుకోండి. అయితే లోపలైతే మామూలుగా వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు క్లీన్ చేసేసుకుంటాం కదా, కానీ మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం తీసి ఓపెన్ చేసి క్లీన్ చేసుడు చాలా తక్కువ కదా, అందుకనే చూపిస్తుంది అనమాట. ఈ పైన అయితే ఇంకా తీయం కదా, పాలు పెట్టే దగ్గర బాగా మసిపట్టినట్టు అయింది, ఎందుకో తెలియదు. అందుకే కొద్దిగా స్క్రబ్బర్ ఇలా అంటే పోతుంది అనమాట, ఏంటిదో తెలియదు. ఊకైతే ఇవి పెట్టుకోగా చేసినప్పుడే నీట్గా చేసుకుంటే అయిపోతుంది. అయితే బాక్స్లలో కవర్స్, పేపర్స్ వేస్తాం కదా, అవి ఎప్పుడప్పుడు తీసేసుకుంటాం. కానీ ఇట్లా మొత్తం తీసి క్లీన్ చేసుకోవడము కనీసం నెలకు ఒకసారైనా చేసుకోవచ్చు, మీ వీలుని బట్టి. ఏం పని పాట లేదా అనుకోకండి, చెప్తున్నా కదా. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత నీట్గా ఉంటాయి ఏ వస్తువు అయినా. అడికైనా ఈ మధ్య నేను చాలా నెగ్లెక్ట్ చేసి ఇంత అయింది, కానీ లేకపోతే నేను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను, నీట్గా ఉంటుంది అనమాట. క్లీన్ అంటే ఇవే చేసుకుంటాం, కానీ ఈ రబ్బర్ కూడా క్లీన్ చేసుకోవాలి స్క్రబ్బర్ తోటి, లేదా టూత్ బ్రష్ ఉంటుంది, టూత్ బ్రష్ తోటి ఇట్లా అంటే మంచి లోపల దాకా వెళ్ళి మంచి క్లీన్ అవుతుంది అనమాట. ఇదంతా చాలా బాగా క్లీన్ అవుతుంది, ఇట్లా చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, ఇట్లా తోమేసుకోవాలి స్క్రబ్బర్ తోటి. ఇట్లా తోమేసుకొనేసి అంత ఒకసారి అన్ని ఫ్రీజర్లోనే పెడతాను కదా, ఇక పసుపు పెట్టేసరికి ఏడప్పుడు వస్తుంది అనేసి తెల్లదనానికి అయితే అంటుంది, అని పోవట్లేదు. చాలా రోజులు అవుతుంది కదా, వెంటనే అయితేనే పోయేది, కానీ చాలా రోజుల నుంచి ఊరుకునేసరికి. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసిన తర్వాత వెంటనే ఆన్ చేయొద్దు, కొద్దిసేపు గ్యాప్ ఇచ్చేయాలి. ఎందుకంటే ఏం చెప్పలేము, కరెంటుతో పెట్టుకోకూడదు. మంచి వాటర్ అంతా పోయేదాకా ఆరనివ్వాలి. మంచి పొడి క్లాత్ తోటి కూడా తుడుచుకోవాలి, కానీ అయినా సరే ఇప్పుడు మనం ఇట్లా స్క్రబ్బర్తో ఏమో బై మిస్టేక్ లోపల వేసేమని అయితే చిన్న డౌట్ అంతే. ఎండకు పెట్టలేం ఇంకా తీసుకొని, అందుకని వెయిట్ చేయాలి. ఇక ఇట్లా బ్రష్ తోటి అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటే తెల్లగా అవుతుంది అనమాట. అంటే క్లాత్ పోకపోయినా ఇట్లా బ్రష్ అయితే మంచిగా ఇది కొద్దిసేపు రాసుకుంటే పోతుంది. బాగా నల్లగా ఉంది కదా, ఇక్కడ సోడా వేసి బాగా రాస్తే పోతుంది.
బేకింగ్ సోడానే వాడేది. తినేస్తాను అనమాట ఉడికినంత. ఒక 2 నిమిషాలు ఇట్లా రుద్దేసి రెస్ట్ ఇస్తా, తర్వాత మళ్ళీ చూపిస్తా. ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాం ఒకసారి. మంచిగా ఇప్పుడంతా క్లీన్ చేసుకున్నాం, మంచి వాటర్ తోటి, ఫ్రెష్ వాటర్ తోటి, తడి బట్టతో ఒకసారి తుడుచుకొని తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తోటి తుడుచుకుందాం. ఫ్రిడ్జ్ హైట్ ఉంది కదా, నాకు సరిపోవట్లేదు అని స్టూల్ వేసుకోండి. తడి బట్టతో అయితే ఇట్లా క్లీన్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ పొడి బట్ట తీసుకొనేసి మొత్తం తుడిచేస్తే అయిపోతుంది అన్నమాట. సూపర్గా క్లీన్ అయింది. కొద్దిగా టైం 2 గంటల టైం అయితే పట్టింది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకెంతసేపు పడుతుందో కూడా తెలియదు. పొడి క్లాత్ తోటి అయితే తుడుచుకోవాలి, ఎందుకంటే తడి కదా. ఒకసారి మంచి నీట్గా తుడుచుకుంటే మొత్తం ఆరిపోతుంది. ఆరిపోయినాక ఇప్పుడు మనం తోముకునేవి మళ్ళీ తెచ్చి యథావిధిగా పెట్టుకొని సామాన్ చదువుకుంటే మన ఫ్రిడ్జ్ రెడీ అయినట్టు. ఇదిగో మొత్తం అయితే క్లీన్ అయిపోయినాక ఇట్లా ఉంది ఫ్రిడ్జ్ మొత్తము. ఇప్పుడైతే స్విచ్ చేయలేదు, కొద్దిగా ఆరిన తర్వాత వేస్తాను అనమాట. అప్పటిదాకా అయితే కొద్దిగా చీకటి కనిపిస్తుంది, లైట్ వస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం అయితే ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. సోడా, ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకుంటే, ఎందుకంటే ఏమన్నా బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అవుతుంది అనమాట ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఊకే క్లీన్ చేయం కదా, అందుకే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రిడ్జ్ని ఎంతసేపు గోడకి దగ్గరకు పెట్టకండి. కొంచెం మనకు పడుకొని ప్లేస్ లేకున్నా పర్లేదు, కానీ ఫ్రిడ్జ్కి మాత్రం ప్లేస్ ఇద్దాము. ఎందుకంటే ఆ వేడికి ఫ్రిడ్జ్ వేలి ఏమైనా అయిందనుకో తర్వాత లేని పరిశ్రమ. అందుకే కొంచెం ఫ్రిడ్జ్కి ప్లేస్ ఇచ్చి గోడకు దూరంగా పెడదాం. ఓకేనా? బాయ్.